నెక్స్ట్ సోషల్ మీడియాలో నటి ఝాన్సీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ పై నటి ఝాన్సీ ఇన్స్టా పోస్ట్ చేశారు. జానీ మాస్టర్ మధ్యంతర పిటిషన్ కోర్టు కొట్టేసిందని తెలిపారు. పని ప్రదేశంలో లైంగిక ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారని, ఈ కేసులో జానీ మాస్టర్ పై తెలుగు ఫిలిం ఛాంబర్ గెలిచిందని చెప్పారు. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు చాలా ముఖ్యమైందని పోస్ట్ పెట్టారు ఝాన్సీ. డాన్స్ ఫెడరేషన్ పై పోరాటం చేసిన టీఎఫ్సీకి ధన్యవాదాలు తెలిపారు. ఝాన్సీ పోస్ట్ కు జానీ మాస్టర్ కౌంటర్ ఇచ్చారు. సొంత లాభం కోసం కోచ్ ఆర్డర్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తే జాలేస్తుందని, డాన్సర్ యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పై తీర్పు వచ్చిందని చెప్పారు. ఈ తీర్పును మరో కేసుతో ముడిపెడుతున్నారని తెలిపారు. తీర్పు వివరాలు బయటకు వస్తే అసలు నిజం తెలుస్తుందని జానీ మాస్టర్ అన్నారు. న్యాయమే గెలుస్తుందని, నిజం అందరికీ తెలుస్తుందని అన్నారు. ఈ పోస్ట్ వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఎంత సంచలనమైందో మనకు తెలిసిందే. ప్రస్తుతం జానీ మాస్టరు బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. అయితే బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పవచ్చు. ఇటీవల నటి ఝాన్సీ తన ఇన్స్టాగ్రామ్లో చేసినటువంటి పోస్ట్ మాత్రం కొంత వివాదాస్పదం అవుతుంది. తను అంటే ఇటీవల కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇటు జానీ మాస్టర్కి వ్యతిరేకంగా వచ్చిందని, లైంగిక వేధింపులపైన ఇటు ఫిలిం ఛాంబర్ ఏదైతే పోరాడుతుందో ఫిలిం ఛాంబర్కి మద్దతుగా ఆ కోర్టు తీర్పు వచ్చినట్టుగా, జానీ మాస్టర్కి వ్యతిరేకంగా వచ్చినట్టుగా ఆమె చేసినటువంటి ఇన్స్టాల్ చేసినటువంటి పోస్ట్ పైన ఇప్పుడు జానీ మాస్టర్ కూడా కౌంటర్గా మరొక పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఇటు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. కొంతమంది సొంత లాభం కోసం, సొంత ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కోర్టు ఇచ్చినటువంటిది స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లైంగిక ఆరోపణల పైన కాదు, కేవలం డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్కి సంబంధించి, ఎలక్షన్కి సంబంధించి తను చేసినటువంటి ఏదైతే ఫిర్యాదు ఉందో దానిపైన కోర్టు తీర్పు ఇచ్చింది తప్పితే ఇది కాదని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నిజాలు కూడా చాలా త్వరలోనే బయటకు వస్తాయని, అప్పటిదాకా కూడా అందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇటు ఝాన్సీ చేసినటువంటి పోస్టు దీంతో పాటు ఇప్పుడు జానీ మాస్టర్ కామెంట్స్ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో మాత్రం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ పైన మాత్రం ప్రభావం చూపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇండస్ట్రీలో కొన్ని విషయాలతో సతమతమవుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ, ఎందుకంటే గతంలో కూడా ఈ జానీ మాస్టర్ ఇష్యూ చాలా సంచలనం ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీ మొత్తం కూడా. దీనిపైన ఫిలిం ఛాంబర్తో పాటు ఇటు జానీ మాస్టర్ పైన కూడా కేసు కూడా బుక్ అయ్యి అతను కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నట్టు పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అలాంటి సందర్భం ఇప్పుడు ఇష్యూ సద్దుమణుగుతుంది అనుకుంటున్న సందర్భంలో మళ్ళీ ఝాన్సీ చేసిన ట్వీట్ మరి ఇప్పుడు జానీ మాస్టర్ పైనకి వ్యతిరేకంగా ఉండటం, జానీ మాస్టర్ కూడా కౌంటర్ ఇవ్వటం మళ్ళీ చూస్తుంటే ఇది మరీ ఏరే రకం కూడా పోతున్న అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఫిలిం ఛాంబర్ కూడా ఈ విషయాన్ని చాలా వరకు కూడా సామరస్యంగా పరిష్కరించాలని కూడా, ఎవరిది తప్పున్నా కూడా ఆ తప్పు ఎవరు చేశారో వాళ్ళపైన మాత్రం యాక్షన్ తీసుకునే విధంగా ఉంటుందని కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇది మొత్తం కూడా లీగల్గా కోర్టులో ఉన్న ఈ విషయం పైన ఇటు మరొకసారి ఇప్పుడు ఝాన్సీ ఇట్లా మాట్లాడటం చూస్తుంటే అది మరి ఫిలిం ఛాంబర్ కూడా ఏం చేస్తుందని చూడాలి. ఝాన్సీ, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్.